హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అంటే మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. మీషో నుంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చూసినప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. మీ ముందే ఓపెన్ చేస్తాను. ఒక్కటి కూడా నేను ఓపెన్ చేయలేదు. చూసారు కదా, అన్ని బ్రైట్ కలర్స్. నెక్స్ట్ అలాగే ఫెస్టివల్ కోసం అన్ని 350 399 బిలోనే తెప్పించాను. చాలా బాగున్నాయి. వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దాం. అందరూ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా యూస్ఫుల్ వీడియో ఫెస్టివల్ కోసం, మీకైతే నచ్చుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాము. నేను ప్రతి ఒక్కదానికి ఇమేజ్ పక్కన యాడ్ చేస్తాను, కాస్ట్ ఎంత పడిందో కూడా. అట్లాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే ఇంకా మన ఛానల్లో మీషో రివ్యూస్తో చాలా అయితే ఉన్నాయి. కింద అన్ని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి మీరు చూసేయండి. ఏదో ఒక వీడియో మీకు ఫెస్టివల్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. శారీస్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి అన్నమాట. బ్యాంగిల్స్, జ్యువెలరీ కానీ చాలా తక్కువ కాస్ట్లో, నేను ఏది తీసుకున్నా కానీ చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్గా అయితే తీసుకుంటాను. నాకు అలా అలవాటు. సేమ్ అదే మీకు కూడా చూపిద్దామని నా తాపత్రయం అంతా. ఇప్పుడు ఒకటి అయితే ఓపెన్ చేశాను, చూసేయండి. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్ దగ్గరే ఎంత బాగా ఇచ్చారు డిజైన్, చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము. నేను చూసినంత వరకు, నేను పెట్టినంత వరకు అయితే అన్ని 1 మీటర్ పెట్టాను. అంటే ఇప్పుడు కొంచెం బాడీ, చెస్ట్ దగ్గర బాడీ ఉన్న వాళ్ళకైనా, హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఉన్న వాళ్ళకైనా అందరికి సెట్ అవుతాయి అని చెప్పి 1 మీటర్ చూసి పెట్టాను. నేను మీకు లింక్స్ అన్ని కింద ఇస్తాను. మీరు కావాలనుకుంటే వెంటనే ఓపెన్ చేసి తీసేసుకోండి ఫెస్టివల్కి. చూడండి, ఫస్ట్ బ్లౌజ్కి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ ఇట్లా ఇచ్చారు బ్లాక్ కలర్లో. బ్లాక్ కలర్ క్లాత్ మీద, బ్లాక్ కలర్ ఎక్కడున్నా కానీ శారీస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది. ఇది ఇటు సైడ్ ఇస్తారు కదా డిజైన్, అదనమాట. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ ఇదిగోండి. చూసారు కదా ఎంత బాగుందో. హ్యాండ్ మీరు కుట్టించుకోవాలనుకుంటే ఇక్కడ వరకు కుట్టించుకోవచ్చు. 2 సైడ్స్ హ్యాండ్స్ ఇదిగోండి ఇట్లా ఇచ్చారు. చూసారు కదా, సింపుల్గా కావాలి మనకి, హెవీగా వద్దు శారీస్ మీదకి. కాబట్టి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మనము ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కానీ ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు. 600 700 లేనిదే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా రావట్లేదు. అట్లాంటిది ఎంత సింపుల్గా మగ్గం వర్క్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కదా. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చారో డిజైన్ హ్యాండ్ దగ్గర. ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అంటించారు. నెక్స్ట్ గోల్డ్ థ్రెడ్తో వేశారు. నెక్స్ట్ అలాగే డిజైన్ కానీ అంత సింపుల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసారు కదా. సెకండ్ బ్లౌజ్ అయితే ఇది ఈ కలర్ బుక్ చేశాను. ఇది దానికి దీనికి డిజైన్ కొంచెం వేరియేషన్ అయితే ఉంది. ఓపెన్ చేసి చూస్తే గానీ ఇంకా క్లారిటీగా అర్థం కాదు. ఇది వచ్చేసి రెడ్ కలర్లో తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఫెస్టివల్కి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి రీజనబుల్గా, అందుకని చెప్పి తీసుకున్నాను. ఏంటంటే మనం బయట చూసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటున్నాయి కదా, అందుకని చెప్పి మీరు ఫెస్టివల్కి ఒకసారి ట్రై చేయండి శారీస్ మీదకి. ఇదిగోండి సెకండ్ది వచ్చేసి ఈ బ్లౌజ్. ఓపెన్ చేసి చూసేద్దాం. హ్యాండ్ దగ్గరంతా డిజైన్ చూసారు కదా, ఇట్లా ఇచ్చారు. ఇదిగోండి ఇట్లా ఇచ్చారు డిజైన్ అంతా. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇట్లాగా చెట్టులాగా ఉంది డిజైన్. నెక్స్ట్ అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించారు. పూసలు, కుందన్స్ కాదు పూసలు, ఇట్లాగా రౌండ్గా చుట్టారు. నెక్స్ట్ ఇదిగోండి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా కొంచెం డీప్గానే ఇచ్చారు, మరీ పైకి ఇవ్వకుండా. ఇప్పుడు చాలా వరకు అందరు బ్లౌజులన్నీ పైకి పెట్టించుకోవట్లేదు, కొంచెం రౌండ్గా కిందకే పెట్టించుకుంటున్నారు కదా, అట్లా ఇచ్చారనమాట. చూడండి ఎంత కిందకి ఇచ్చారు డిజైను. నెక్స్ట్ డిజైన్ కూడా
చూసారు కదా ఇట్లా ఇచ్చారు, బాగుంది ఈ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ అలాగే ఇది కూడా 1 మీటర్ తీసుకున్నాను. ఇదిగోండి ఈ సైడ్ డిజైన్ వస్తుంది కదా ఇక్కడ బ్లౌజ్కి, అది ఇది. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి చూసారు కదా ఇట్లా వచ్చింది 2 హ్యాండ్స్కి. క్లాత్ క్వాలిటీ కూడా పర్లేదు, ఇంత తక్కువ కాస్ట్లో ఇంత బెటర్ క్వాలిటీ వస్తుందంటే చాలా వరకు తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అసలు వాళ్ళు ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు, అసలు వాళ్ళకి మిగులుతుందా లేదా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫెస్టివల్కి మనం ట్రై చేయొచ్చు తీసుకోవాలనుకుంటే. అందుకని చెప్పి నేను మీకు వీడియో ముందే పెడుతున్నాను, కాబట్టి మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 2 బ్లౌజెస్ అయితే చూసాం కదా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 2 బ్లౌజెస్ని కలిపి ఒక దాంట్లోనే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇందాక బ్లాక్ కలర్, రెడ్ కలర్ చూసారు కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఇది వచ్చేసి పింక్ కలర్ లాగా ఉంది కొంచెం, చూడాలి ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో మోడలు. ఇందాక మనం చూసిన 2 మోడల్స్, ఈ మోడల్ అసలు ఒక్కదానికి సంబంధమే లేదు. ప్రతి దానికి గోల్డ్ కలర్ కాంబినేషనే ఉంది. శారీలో ఎక్కువ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటే ఈ బ్లౌజ్ అయితే తీసేసుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్కి చూడండి ఎంత సింపుల్గా ఉంది, కానీ భలే ఉంది, నీట్గా వర్క్ నీట్గా చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇందాక రెడ్ కలర్ బ్లౌజ్కి డిజైన్ అయితే ఎలా ఇచ్చారో సేమ్ దీనికి కూడా అలాగే డిజైన్ ఇచ్చారు. సేమ్ ఇటు సైడ్ డిజైన్ ఇస్తారు కదా బ్లౌజ్కి, ఆ డిజైన్ ఇది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ డిజైన్, అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంటున్నాను మర్చిపోయి, బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి, కానీ ఈ డిజైన్ మాత్రం భలే ఇచ్చారు, ఇట్లాగా డిఫరెంట్గా ఇలా ఇచ్చి ఇటు సైడు అక్కడక్కడ బుటాస్ లాగా ఇచ్చి బాగుంది ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ అలాగే నేను ఇందాక చెప్పినట్టు క్లాత్ అయితే మాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనమైతే బయట ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా, దానికన్నా ఒక 10-15 టైమ్స్ కట్టేసుకొని అక్కడ పడేస్తాం కదా, కాబట్టి ఇట్లాంటి రీజనబుల్ తీసుకోవటం అయితే బెటర్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూద్దాము, గ్రీన్ కలర్ బ్లౌజ్. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, ప్లాస్టర్ వేసారు, అన్నిటికీ బాగుంది ప్యాకింగ్ కూడా. ఇదిగోండి వీటికి చూడండి ఇక్కడ డిజైన్ ఇది ఇచ్చారు, ప్రతి దానికి డిజైన్ దేనికి దానికి సపరేట్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం అన్నిటికీ ఒకలాగే ఉంది, ఓన్లీ హ్యాండ్స్ దగ్గరే డిజైన్ చేంజ్ చేశారు. కానీ బ్యాక్ సైడ్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇచ్చిన డిజైన్ మాత్రం అన్నిటికీ సేమ్ ఒకలాంటివి ఇచ్చారు. కానీ క్వాలిటీ కానీ మనకి బయట చూస్తే దానికన్నా చూసుకుంటే అన్ని రీజనబుల్లే. హ్యాండ్స్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిజైన్ చూసారు కదా. ఇందాక మనం చూసింది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్, అందుకే కలర్స్ వేరువేరుగా ఉన్నాయి మీకు అర్థం కావాలని. ఇక్కడ ఇట్లాగా స్టోన్ వర్క్ కూడా ఇచ్చాడు, బాగుంది. ఎనీవేస్ మనకి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా రీజనబుల్ కాస్ట్లో ఈ బ్లౌజ్ వస్తున్నాయి అంటే బెటరే. ఇప్పుడు వరకు 4 చూసారు కదా, ఇంకా మిగిలిన 2 కూడా ఓపెన్ చేస్తున్నాము. ఈ మధ్య ఎందుకో తెలీదు మీషో యాప్ నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే బయట చూసుకున్న దానికన్నా రీజనబుల్ కాస్ట్ అయితే పెడుతున్నారు, పర్లేదు. మనం రివ్యూస్ అవన్నీ చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటేనే బెటర్, కానీ నార్మల్గా అయితే తీసుకోకూడదు. కానీ రివ్యూస్ చూసి అందరూ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి పెడితే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇందాక
మనం చూసిన 4 డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డిజైన్ కూడా డిఫరెంటే, చూసారు కదా ఇట్లాగా వచ్చింది డిజైన్ డిఫరెంట్గా. నెక్స్ట్ హ్యాండ్ అంతా ఇదిగోండి, హ్యాండ్ అంతా ఇట్లా వచ్చింది. ఇది బ్యాక్ నెక్ డిజైన్ కూడా డిఫరెంట్గానే ఉంది. మనం ఇందాక చూసిన వాటికి ఒక 3 అయితే ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉన్నాయి కదా, కానీ ఈ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూసారు కదా ఇట్లా అయితే వచ్చింది, చాలా బాగుంది. కానీ అక్కడక్కడ ఈ పూసల వర్క్ ఉంది కదా, అది ఊడిపోతుంది. అదొకటే డిఫాల్ట్గానే, మిగిలిన చోట అంతా బాగానే ఉంది. హ్యాండ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదిగోండి హ్యాండ్ కూడా చాలా బాగా ఇచ్చారు, భలే నచ్చింది నాకైతే, బాగుంది. చూసారు కదా. నెక్స్ట్ పక్కన ఇక్కడ వస్తుంది కదా డిజైను, అదైతే ఇట్లాగా, అంటే ఇటు సైడ్ వస్తుంది డిజైన్. ఇదిగోండి ఇట్లా వస్తుంది, బాగుంది. సింపుల్గా, హెవీగా ఇష్టపడకుండా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇది ఒక డిజైన్ కదా, నేను మీకు క్లారిటీగా చూపిపోలేకపోయినా కానీ మీకు పిక్చర్స్ అన్ని పక్కన యాడ్ చేస్తాను, చూడండి, మీకు అక్కడైనా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ కలర్ తీసుకున్నాను, ఇది కూడా వేరే డిజైన్ అనమాట. ఇందాక మనం చూసిన వాటికి వీటికి అసలు కంపారిజన్ లేదు, దేనికి దానికి అన్ని సపరేట్ ఉన్నాయి. ఇదిగోండి డిజైన్. నెక్స్ట్ బ్యాక్ డిజైను, ఇదిగోండి బ్యాక్ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా అన్నిటికీ కలర్స్ మీద గోల్డ్ అయితే మెయిన్గా చేసి ఇచ్చారు. ఇప్పుడు శారీస్లో గోల్డ్ ఉందనుకోండి ఎక్కువగా, వాటికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అక్కడక్కడ ఇట్లాగా పూసలతో అటాచ్ చేసి అది దారంతో కుట్టినట్టున్నారు, కుట్టి ఇచ్చారనమాట, బాగుంది అన్నిటికీ. నెక్స్ట్ బ్లౌజ్కి మీరు ఇక్కడ గమనించినట్టయితే చిన్న ఫ్లవర్ ఇచ్చారు, బాగుంది నీట్గా ఫినిషింగ్. క్లాత్ కూడా 1 మీటర్ ఉంది ఎగ్జాక్ట్గా, చాలా బాగా కుట్టించుకోవచ్చు. హ్యాండ్స్ కానీ నెక్స్ట్ మనం థ్రెడ్స్ పెట్టించుకోవాలనుకున్న వాటికి కానీ అన్నిటికీ చాలా బాగుంది. మీటర్ ఉందంటే చూసారు కదా, ఇదిగోండి హ్యాండ్స్, నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను కానీ హ్యాండ్ వర్క్ కూడా మీకు అర్థమైంది కదా, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ బ్లౌజ్ అయితే ఫెస్టివల్కి మీకు ఉపయోగపడతాయి అని అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ అన్నిటికీ ఫొటోస్, నెక్స్ట్ అలాగే కోడ్స్ కానీ అలాగే లింక్స్ కానీ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ అలాగే మీషోకి సంబంధించిన బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్స్ ఇట్లాగన్నీ చాలా ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే చూసేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.